27వ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 70 వరకు ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తూ ఉన్నాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని మేము ఏర్పాటు చేసాం. ఇప్పటికీ ఈ 18 ఏళ్లలో 14 మంది పీడీఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది. మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం. మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారంలో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడీఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది. శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా అనేక అంశాలు, అది వరికపూడి సెల కావచ్చు, గుంటూరు ఛానల్ కావచ్చు, ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలు కావచ్చు, రైతాంగ సమస్యలు కాదు, అన్నిటినీ కూడా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ, అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు శాసన మండలిలో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు. వీటిలోంచి ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు, మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు. 3,46,000 మంది. వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి 7న వేస్తారని ఆశిస్తున్నాను. ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటటువంటి ఈ శాసనమండలి ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సార్, అటువైపు మూడు పార్టీలకు సంబంధించిన వారి మద్దతు ఉంది, ఇటువైపు మీ ప్రజా సంఘాల నాయకులు, ఎలా ఉండబోతుంది మీ గెలుపు? సహజంగా అధికార పార్టీ అవన్నీ కూడా మేము ఇంతకు ముందు కూడా చూసాం. ఇది కొత్త కాదు. ఇంతకు ముందు కూడా అధికార పార్టీలను ఓడించి మేము గెలుపొందడం అనేది జరిగింది. అందుకని మాకు ప్రజల మద్దతు ఉంది. కారణం ఏంటంటే ప్రజల సమస్యల మీద, మేము నిరుద్యోగుల సమస్యల మీద ప్రజా గళాన్ని మేము 18 సంవత్సరాలుగా వినిపిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారని మేము భావిస్తాం. సార్, మీ ర్యాలీలో టీడీపీ ఫోటోగ్రాఫర్లు వర్క్ చేశారు సోషల్ మీడియాలో, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మా ర్యాలీ మాకు అదేం సంబంధం లేదు. అనేక మంది, 100 మంది వచ్చి జనసేన వాళ్ళ మద్దతు కూడా ఉందని చెప్పి ఇందాక స్టేజీలో జనసేన వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతారు. నాకేం అదేం లేదు. వాళ్ళు నా స్టూడెంట్స్ వచ్చి దండ వేశారు అంతవరకు. మేము అన్ని రాజకీయ పార్టీల మద్దతు అడుగుతున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని బలపరచవచ్చు. ప్రజాస్వామ్యం మాకేం అభ్యంతరం లేదు. మా అంతటి మేము ఎవరికి కూడా మద్దతు కూడా అడగలేదు. ధన్యవాదాలు.